హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్త కోడలు 1 2 3. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి రాఖీ పండుగ రోజు వ్లాగ్ అండి. ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా అయితే మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. రాఖీ పండుగ రోజు మార్నింగ్ వచ్చేసి మా పెద్దదనైతే మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి అయితే వచ్చిందండి. ప్రతి సంవత్సరం కడుతుందనమాట. అలాగే ఈ ఇయర్ కూడా అయితే మార్నింగ్ అయితే వచ్చిందండి. మళ్ళీ మేమైతే ఊరు వెళ్ళాలనేసి ఊరు వెళ్ళడానికైతే మేమైతే చక్కగా రెడీ అయిపోయామండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఎవరది? ఇంకా మా ఇంటికైతే వచ్చేసామండి. మేము వెళ్ళిన 10 నిమిషాలకైతే మా చిన్నత్తయ్య వాళ్ళు అయితే వచ్చారండి. మా చిన్నత్తయ్య వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చిందండి. వాళ్ళ తమ్ముళ్ళకి రాఖీ కొట్టడం కోసమని. ఇంకా ఇక్కడే వాళ్ళ ఇల్లు అండి. ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చారు. మీరు రాలేదని డల్గా కూర్చున్నారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య వాళ్ళు వాళ్ళ తమ్ముడు కోసం అయితే ఏదో స్పెషల్గా తీసుకొచ్చామని చెప్పారండి. అది ఏంటి అనేది మా వదిన నేను అయితే అడుగుతున్నాం అనమాట. అది ఏంటి ఓపెన్ చేసి చూపించండి అని అయితే మా చిన్న వదిన వచ్చేసి చూపిస్తుంది అనమాట. అది ఇంకా చూడగానే భలే అనిపించిందండి. ఏంటి ఇంత పెద్ద కాజాలు కూడా ఉంటాయా అని అయితే అనిపించింది. అవి వాళ్ళ తమ్ముడు కోసం అయితే హైదరాబాద్ నుంచి అయితే ఇంక ఇలా ప్యాక్ చేసుకుని అయితే తీసుకొచ్చారండి. అలాగే చక్కెర పొంగలు, అలాగే సేమియా కూడా అయితే తీసుకొచ్చిందండి మా అత్తయ్య వచ్చేసి. ఇంకెంత పెద్ద కాజా మీరు ఎప్పుడన్నా చూసారా లేదా అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అయ్యా నువ్వు తింటావా నాకు తింటావా? ఎక్కడైనా కానీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తెస్తావమ్మా? అమ్మా ఇప్పుడు చెప్పిన డైలాగ్ మళ్ళీ చెప్పు. రాఖీ తీసుకురావచ్చావా అని డబ్బులు ఇస్తే రాఖీ తీసుకొచ్చుకొని తెచ్చింది. ఇంకా మేము ఎప్పుడు కలిసినా అసలు మాకు టైమే తెలియదండి. అంత హ్యాపీగా ఉంటామన్నమాట. ఇంకా దాని తర్వాత వచ్చేసి మేము తీసుకొచ్చిన రాఖీలన్నీ కూడా అయితే ప్లేట్లో పెట్టేసి అక్షింతలు అయితే కలిపేసామండి. అక్షింతలు అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా రాఖీలు కట్టడం అయితే స్టార్ట్ చేస్తామండి. ఫస్ట్ వచ్చేసి మా నాన్నకి మా పెద్దనాన్నకి కలిసి మా చిన్నత్తయ్య మా పెద్ద అత్తయ్య అయితే రాఖీ కడుతున్నారండి.
అందరం కలిసి ఫస్ట్ టైం చేసుకుంటున్నాం మరి ఇలాగా. వద్దు కొరకు పెడతానా పెద్ద తమ్ముడికి అర్థమైంది, చిన్న తమ్ముడు ఉండి చిండాలి చూడండి నీకు తగ్గుకోండి ఫోటో ఓకే మాట్లాడుకోండి కానీ ఓకే. ఫోటోలో కవర్ చేసేస్తుంది. కాజే పెట్టు, కాజే పెట్టా. ఇట్లా ఇట్లా అంటే ఇట్లా డ్రై ఫ్రూట్స్ లడ్డు స్వీట్లు అన్నిటిగా రేట్ ఎక్కువ. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య కట్టేసిన తర్వాత మా చిన్న అత్తయ్య కూడా అయితే రాఖీ అయితే కడుతుందండి. ఏదో ఆశీర్వదించండి మరి వాళ్ళని. పెట్టినట్టు పెట్టు, అలా కనపడదు. ఏది కనపడదా? ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పెద్దమ్మ వచ్చేసి మా మావయ్యకి అయితే ఇక్కడ రాఖీ అయితే కడుతుందండి. అది కూడా పెద్ద పెద్ద నోట్ కదా బాగున్నాడే ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ మా పెద్దమ్మ కట్టేసిన తర్వాత మా వదిన వచ్చేసి మా హస్బెండ్కి అయితే ఇక్కడ రాఖీ అయితే కడుతుందండి. వీడియో రా అమ్మ ఇక్కడికి వచ్చి చూపి ఆ రాగి చూపించాలి. అది వెనక్కి ఇప్పుడు సిరిచా నువ్వు ఎవరు ప్లేట్లో వేయలేదు. నువ్వు కాల్ మొక్కలు బా ఇప్పుడు సీరియస్ అయ్యేద్దంటే ఇప్పుడు హ్యాపీ రక్షాబంధన్ ఏమన్నది పగిలిపోయిందా ఉందో తెలియదు ఇందాడు పడిపోయింది చూడు మరి వాచి పగిలిందా నచ్చిందా నచ్చలేదా? మా వదిన వచ్చేసి మా హస్బెండ్కి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చిందండి. వాచ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అబ్బికి ఓన్ సిస్టర్స్ ఎవరు లేరు అనేసి మా వదినే రాఖీ అయితే కడుతుందండి. ఎత్తేసుకో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా తమ్ముడికి మా అన్నయ్యకి నేను మా చెల్లి అయితే ఇక్కడ రాఖీ అయితే కడుతున్నామండి.
ఎవరి ఫోన్ ఇది స్వీట్ స్వీట్ తీసుకోండి. పాలు ముక్కుని బాగా బాగా చదువుకో. సరే దీన్ని కట్టుకోవాలిరా. తొందరగా అవని లక్కి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము రాఖీ కట్టేసిన తర్వాత ఇంకా మా పాప వచ్చేసి వాళ్ళ అన్నయ్యకి అయితే ఇక్కడ రాఖీ అయితే కడుతుందండి. స్వీట్ ఇవ్వండి అమ్మ. ఇంకా అందరం అయితే రాఖీలు కట్టడం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా రాఖీలు కట్టేసిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా ఫొటోస్ దిగిన తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి పైసా వసూలు కార్యక్రమం అయితే స్టార్ట్ అయిందండి. మేమైతే ఈ విధంగా అందరం కలిసి జరుపుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా అనిపించిందండి. మేమైతే ఇంకా రక్షాబంధన్ అయితే ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లంచ్లోకి వచ్చేసి పులిహోర, సేమియా, వైట్ రైస్, బూరెలు, గారెలు, సాంబార్, అలాగే బంగాళదుంప కర్రీ అయితే ప్రిపేర్ చేశారండి మా అమ్మ వాళ్ళు. ఇంకా అవన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అయితే అందరికైతే లంచ్ అయితే పెట్టేసి ఇస్తుందన్నమాట. ఇంకా అందరం కలిసి అయితే లంచ్ అనేది అయితే ఫినిష్ చేస్తామండి. ఇంకా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత నేను మా చెల్లి అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా జంగారెడ్డిగూడనున్న మా అన్నయ్యకి అయితే రాఖీ కట్టడానికి అయితే వెళ్ళామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అన్నయ్యకి అయితే నేనైతే ఇక్కడ రాఖీ అయితే కడుతున్నానండి. ఇంకా నేను కట్టేసిన తర్వాత ఇక్కడ మా చెల్లి కూడా అయితే అన్నయ్యకి రాఖీ అయితే కడుతుందండి. చెల్లి కూడా అన్నయ్యకి రాఖీ కట్టేసిందండి. ఇంకా కట్టేసిన తర్వాత అన్నయ్య వచ్చేసి చెల్లికి నాకు అయితే ఒక బ్యూటిఫుల్ శారీస్ అయితే తీసుకున్నాడండి. శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మా మాయ హైదరాబాద్ నుంచి రాకరాకైతే వచ్చాడండి. వచ్చినందుకు మాకైతే బజ్జీలు అయితే ఇప్పిస్తున్నాడు అనమాట. నువ్వు పడతావు, నువ్వే మెయిన్. త్వరగా ఇటు చూడు. ఓకే, ఇక్కడ కోయిలు కూడా లేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మేము ఇంటికి వచ్చేసరికి పెద్దమ్మ డిన్నర్ కోసం అయితే చేపల కర్రీ అయితే వండిందండి. ఇక్కడ వచ్చేసి అందరం కలిసి అయితే డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాము.
ఇంకా రాఖీ పండుగ రోజు నా డే అయితే ఈ విధంగా అయితే జరిగిందండి. అందరితో కలిసి జరుపుకోవడం అయితే నేనైతే ఇదే ఫస్ట్ టైం. ఇంకా నా లైఫ్లో అయితే నేనైతే ఈ రక్షాబంధన్ని అసలు మర్చిపోలేనండి. అంత బాగా అయితే చేసుకున్నాం అనమాట అందరం కలిసి అయితే. మా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.